ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి యోక్ మోడల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. సో దీనికోసం రెడ్ కలర్ వచ్చేసి యోక్ పీస్ అండ్ ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఫస్ట్ యోక్ పార్ట్ కోసం చూసారా నేను ఈ విధంగా ఒక రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అండి, ఇది ఒక 1/2 మీటర్ క్లాత్ ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఇనీషియల్గా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్స్ పై వేసాను. ఇది 8 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే దీన్నే నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్గా కూడా ఇదే క్లాత్ని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా 8 ఫోల్డింగ్స్ పై వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా 8 ఫోల్డింగ్స్ వేస్తున్నానండి నేను. 1 2 3 4 5 6 and 7 8 చూసారు కదా, 8 ఫోల్డింగ్స్ పై వేసుకున్నాను. జాయింట్ అనేది నా సైడ్ పెట్టాను అండ్ ఓపెన్ అనేది అదర్ సైడ్ ఉంచుకున్నాను. నెక్స్ట్ దీనికి వచ్చేసి నెక్ విడ్త్కి వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. నేను చూపించబోయేది వచ్చేసి 5 to 6 years బేబీ కోసం. సో నెక్ విడ్త్కి వచ్చేసరికి 2.5 ఇంచెస్. అదేవిధంగా నెక్ డౌన్కి వచ్చేసరికి నెక్ డౌన్ కూడా నేను ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఈ 2.5 ఇంచెస్కి మనం ఈ విధంగా ఫస్ట్ ఒక స్ట్రైట్గా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఈ 1 ఇంచ్ రౌండ్ డ్రా చేసుకోవడం కోసం ఇలా మార్కింగ్ పెట్టుకుని రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకు యోక్ పార్ట్కి వచ్చేసరికి 3.5 ఇంచెస్ కావాలండి. సో 3.5 ఇంచెస్కి నేను మెజర్ ఎలా చేస్తున్నానంటే డైరెక్ట్గా కార్నర్ దగ్గర నుండి 6 ఇంచెస్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తే మనకేంటంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మార్కింగ్ చేసుకున్న రౌండ్. సో చూసారు కదా, కార్నర్ దగ్గర నుండి టేప్ని మాత్రం స్లైట్గా మూవ్ చేసుకుంటూ ఈ 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మార్క్ చేసుకోవాలండి. అక్కడక్కడ పెట్టుకుని మార్కింగ్స్ అన్నీ కలిపి రౌండ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా నెక్ అండ్ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత మనకి యోక్ పార్ట్ అనేది ఇలా వస్తుందండి. ఇది ఫుల్ సర్కిల్గా ఇలా వస్తుంది. సో ఇది మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చూసారా, ఇది ఒక బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్స్ వేస్తున్నాను. ఫోల్డింగ్ నా సైడ్ ఉంది, ఓపెన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. చూసారు కదా, ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది, ఓపెన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అండ్ దీని లూజ్కి వచ్చేసరికి 15 + 15 30 ఇంచెస్ ఈచ్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ 30 ఇంచెస్ విడ్త్ అండ్ బ్యాక్ పార్ట్ 30 ఇంచెస్ విడ్త్ అండి. సో నేను సేమ్ అదే 30 ఇంచెస్ విడ్త్ ఉంచేసుకొని దీని హైట్కి వచ్చేసరికి 20 ఇంచెస్ మెజర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా 20 ఇంచెస్కి నేను మెజర్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. 20 ఇంచెస్కి అక్కడక్కడ మార్కింగ్స్ పెట్టేసుకుని ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనము. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అదర్ సైడ్ ఏదైతే ఉందో ఓపెన్ ఎండ్లో నేను 3 ఇంచెస్ చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. డౌన్ కూడా 3 ఇంచెసే మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం అండి. ఇది రఫ్గా పెడుతున్నానండి మార్కింగ్. ఆల్రెడీ మనం యోక్ పార్ట్లో కట్ చేసుకున్నాం కాబట్టి సో దానికి ఇది జాయింట్ కోసం నేను ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ సైడ్ వచ్చేసి మనం స్లైట్గా రౌండ్ తీయాలండి. సో ఈ రౌండ్ తీయటం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, 1.5 ఇంచ్ విడ్త్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకొని స్లైట్గా రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగానే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇదే విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఒక 3 ఇంచెస్ తగ్గించుకుని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సో అది కూడా ఎలా చేయాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యోక్ పార్ట్కి ఇది ఇక్కడ కంప్లీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనండి ఈ ఫ్రాక్. మీ ఇంట్లో చిట్టి పొట్టి పాపాయిలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ చూసారా, మెయిన్ ఫ్యాబ్రిక్ అంట ఒక 2 to 3 ఇంచెస్ తగ్గించుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 to 3 ఇంచెస్ కిందకి ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసుకుని మార్కింగ్ చేసేస్తున్నాను నేను ఫస్ట్. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగానే మనం కటింగ్ కూడా చేసేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, సో అదే విధంగా నేను కటింగ్ కూడా చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ యోక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్కి వచ్చేసరికి ఫస్ట్ యోక్ పార్ట్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూడండి, ఇది వచ్చేసి రైట్ సైడ్స్ 2 లోపల పక్క వెళ్ళేటట్లుగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి, యోక్ పార్ట్స్ 2 లోపలికి వెళ్ళేటట్టుగా ప్లేస్ చేసుకొని రాంగ్ సైడ్స్ 2 అవుట్ సైడ్ ఫేస్ అయ్యేటట్లుగా ప్లేస్ చేసుకుంటున్నాను.
సో చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ లోపలికి అండ్ రాంగ్ సైడ్ వచ్చేసి అవుట్ సైడ్కి వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకుని ఈ రౌండ్ ఫుల్గా కూడా మనం లోపల సర్కిల్ అండ్ బయట సర్కిల్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఆ స్టిచ్ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, ఆ స్టిచ్ వేయటం అది కూడా. అది జస్ట్ ఆ రౌండ్ ఫుల్గా కూడా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లోపల సర్కిల్ అండ్ ఆల్సో బయటని సర్కిల్ కూడా స్టిచ్ వేయాలండి. అండ్ మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు ట్రై చేసిన ఫ్రాక్స్ ఏమైనా ఉంటే కూడా నాకు ఇన్స్టాలో మీరు పోస్ట్ చేస్తే నేను తప్పకుండా వీలైతే మన వీడియోస్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్స్కి మనకి పర్ఫెక్ట్గా తిరగటం కోసం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఇలా కట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇన్నర్ సర్కిల్ అండ్ అవుటర్ సర్కిల్ రెండు పక్కల కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మరలా దీన్ని ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేయాలి. అప్పుడు మనకి సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అది ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇలా సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకున్న దగ్గరికి మనం సెంటర్లో కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అనేది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది, ఇదేం పెద్ద మనకి ఎక్కడ కూడా ఈ జాయింట్ అనేది కనిపించదండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా బ్యాక్కి టర్న్ చేసుకుంటే మనకు సర్కిల్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దానికి మనం ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి కూడా స్టిచ్చెస్ అనేది వేయాలి కంపల్సరీగా. సో నేను ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా స్టిచ్చెస్ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు చూపించిన విధంగా బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా నేను ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్కి స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ బ్యాక్ సైడ్ని మనం ఇవి రెండు కట్ చేసుకున్నాం చూసారా, ఈ కట్ చేసుకునే బోత్ ది ఎడ్జెస్ కలిపి మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని చూడండి మళ్ళీ నేను ఇక్కడ హాఫ్కి ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం చూపిస్తున్నాను. చూడండి ఇలా ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మరలా ఇంకొక హాఫ్కి ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇందాక మనం కట్ చేసుకున్న పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేస్తుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెంటర్ దగ్గర నుండి 4.5 ఇంచెస్కి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, 4.5 ఇంచెస్కి మనం మెజర్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇదే 4.5 ఇంచెస్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మనం మార్కింగ్ చేసుకుంటే మనకి బోత్ సైడ్స్ ఆర్మ్ రౌండ్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు మాత్రమే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సెంటర్ పార్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ వరకు మాత్రమే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. రాంగ్ సైడ్ బయటకు వచ్చేటట్లుగా ప్లేస్ చేసుకుని మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని నేను కంప్లీట్గా బ్యాక్ అయితే టర్న్ చేసేస్తున్నాను. సో ఆ విధంగా టర్న్ చేయడం కోసం రాంగ్ సైడ్ పైకి ప్లేస్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే ఇది జస్ట్ జాయింట్ స్టిచ్ మాత్రమే కాబట్టి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ ఇవ్వాలండి అక్కడక్కడ. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్స్ ఇచ్చి బ్యాక్కి టర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం బ్యాక్కి టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. టర్న్ చేసుకుని మనం మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ మనం పైనుండి స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం ఫ్రిల్స్ పెట్టుకుని ఇందాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని యోక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. జాయిన్ చేసి పెట్టుకున్న యోక్ పార్ట్కి దీన్ని మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. అది ఎలాగనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం బయటికి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా మన యోక్ పార్ట్ ఏదైతే ఉందో ఇందాక ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా. సో యోక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ నుండే ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ దగ్గరగా మనం కట్ చేసుకుని స్టిచ్ చేసుకునే క్లాత్ మొత్తం కూడా అక్కడ అడ్జస్ట్ అయ్యేటట్లుగా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ అనేది వేయాలి. చూసారు కదా, ఈ ఫ్రిల్స్ అనేది ఎంత దగ్గరగా ఎంత నీట్గా పెట్టుకుంటే ఈక్వల్ లెంత్తో మనకి ఎంత నీట్గా వస్తుందండి ఫ్రాక్ అనేది. చూసారా, ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్న ఆర్మ్ రౌండ్స్ బోత్ ది ఎండ్స్ వరకు కూడా ఈ క్లాత్ అడ్జస్ట్ అయ్యేటట్లుగా ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ అనేది ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ చివరన ఈ ఎండ్కి మనం ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. చూసారా, ఈ రౌండ్ యోక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ దగ్గరికి మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి మనకు ఫ్రిల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇక్కడ.
సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నేను దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ జిప్ పెట్టాలనుకుంటున్నానండి. సో జిప్ పెట్టడం కోసం మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా హాఫ్కి, అదే పాయింట్ దగ్గర మనం మళ్ళీ కట్ చేసుకోవాలి. నేను కొంచెం కిందకి వరకు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు జిప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనం దీనిపై నుండి ఒక రఫ్ క్లాత్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ జిప్ ఎలా స్టిచ్ చేయాలనేది క్లియర్గా పాత వీడియోస్లో చూపించాను. మీకు ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే ఆ వీడియోస్ రిఫర్ చేయండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక 4 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా ఒక రఫ్ క్లాత్ అనేది, లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేయాలండి. స్టిచ్ వేసుకున్న తర్వాత నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని చిన్నగా స్క్వేర్ వచ్చేటట్లుగా ఒక చిన్న స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బ్యాక్కి టర్న్ చేసుకుని ఈ విధంగా మళ్ళీ ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకుంటే చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఈ విధంగా స్క్వేర్ వచ్చేటట్లుగా కిందకి స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడ కార్నర్స్కి కూడా ఇలా కట్స్ అనేది ఇవ్వాలండి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్కి టర్న్ చేసుకుని లైనింగ్ ఏదైతే ఉందో మనం స్టిచ్ చేసుకున్నామో దాన్ని కంప్లీట్గా బ్యాక్కి టర్న్ చేసుకుని పైనుండి మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా పైనుండి స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను జిప్ అటాచ్మెంట్ స్లోలోనే చూపిస్తున్నాను. సో జిప్కి ఇక్కడ మనం ఎక్కడికైతే కావాలో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ విధంగా స్టిచ్ అనేది జిప్ ఇలాగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఈ కిందని ఏదైతే పాయింట్ ఉందో కార్నర్, అక్కడ మనం నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే ఇక్కడ చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకుని లైట్గా చిన్నది అక్కడ మనకి ఒక ఫ్రిల్ అనేది వస్తుందండి. అక్కడ మాత్రం స్టిచ్ మనం రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ రఫ్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని చూడండి ఇలా బ్యాక్కి టర్న్ చేసుకుని జిప్ క్లోజ్ చేసుకొని ఈ స్టిచ్ అనేది వేయాలండి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు జిప్పర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ జిప్ క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా జిప్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ ఇది ఓపెన్ చేసుకుని మనకి తెలుస్తుంది కదా స్టిచ్ ఎక్కడికైతే రావాలో. సో అక్కడికి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకుంటున్నట్లుగా స్టిచ్ వేసుకోవాలి. జిప్ది ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో ఇది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక చూడండి మనకి జిప్ స్టిచ్చింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి జిప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయిన్ చేసుకుని దాన్ని మళ్ళీ బ్యాక్కి టర్న్ చేసుకుని అదే విధంగా ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చేసి మళ్ళీ దాన్ని బ్యాక్కి టర్న్ అనేది చేసేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా కట్స్ ఇచ్చేసుకుని బ్యాక్కి టర్న్ చేసుకుని మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూపించాను చూసారా, ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే యోక్ పార్ట్కి కలిపి జాయిన్ చేసుకున్నామో ఫ్రిల్స్ పెట్టుకుని అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి యోక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్లో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ నేను ఫ్రిల్స్ అనేవి కలిపి పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఫ్రిల్స్ కూడా దగ్గరగా స్లోగా స్టిచ్ చేసుకోవాలండి, అప్పుడు మనకు చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం పెట్టుకున్న బోది మార్కింగ్స్కి మధ్యలో మాత్రమే ఫ్రిల్స్ రావాలి. ఇందాక మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ బ్యాక్ నుండి వేసుకున్న తర్వాత బ్యాక్కి టర్న్ చేసుకుని మళ్ళీ పైనుండి ఈ యోక్ పార్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ దగ్గర నుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో రఫ్ చేసుకోవాలండి కార్నర్స్ దగ్గర. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను సైడ్స్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. ఈ జాయింట్ అనేది ఫస్ట్ మనం రఫ్ స్టిచ్ వేసుకుంటాము. నెక్స్ట్ వీటికి డోరీస్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫేరప్గా మనకి ఎంత లూజ్ కావాలో ఆ లూజ్ని మెజర్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకుంటాము. సో ఇదే విధంగా బోత్ సైడ్స్ నేను స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత చూడండి టాప్ దగ్గర నుండి మనము షోల్డర్ పార్ట్ దగ్గర నుండి ఇక్కడ నేను 10 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఎలాస్టిక్ అనేది వేస్తున్నానండి. ఈ ఎలాస్టిక్ కూడా 10 ఇంచెస్ ఉండేటట్లుగా కట్ చేసుకున్నానండి. సో 10 ఇంచెస్ లెంత్ ఉండేటట్లుగా కట్ చేసుకుని చూడండి ఈ ఎలాస్టిక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఎగ్జాక్ట్గా పెట్టుకున్న మార్కింగ్ పైన ఈ ఎలాస్టిక్ ప్లేస్ చేసుకుని నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని ఎలాస్టిక్ని ఇలాగా లాగుతూ మనం స్టిచ్ అనేది వేయాలి. బోత్ సైడ్స్ ఫ్యాబ్రిక్ పట్టుకుని మనం స్టిచ్ వేయాలండి. అప్పుడే ఈ ఎలాస్టిక్ స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ మనకి ఫ్రిల్స్ కూడా చాలా ఈక్వల్ లెంత్లో వస్తాయండి.
ఇక్కడ చూపించిన విధంగా ఎలాస్టిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్కి టర్న్ చేసి చూపిస్తానండి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి ఎలా వచ్చింది అనేది. చూసారా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను డోరీస్ కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా 2.25 ఇంచెస్ విడ్త్లో ఈ విధంగా ఒక క్లాత్ అనేది కట్ చేసుకుని ఫస్ట్ ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను అండ్ వన్ సైడ్ జాయిన్ చేసుకుని దీన్ని బ్యాక్కి టర్న్ చేస్తున్నానండి. సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుని వన్ సైడ్న ఇక్కడ చూపిస్తున్న విధంగా వన్ సైడ్ జాయిన్ చేసుకుని దీన్ని బ్యాక్కి టర్న్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. దాన్ని ఎగ్జాక్ట్గా మనము ఈ ఎలాస్టిక్ ఏదైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడ ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకుని లాస్ట్గా ఫైనల్ స్టిచ్ వేసేసుకోవాలండి మనకి ఎంత లూజ్ కావాలో. ఫైనల్గా మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రాక్ అనేది ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్.